ఫ్రీ బస్సులు పెట్టారు. ఇప్పుడు ఫస్ట్ 2000 3000 చేసుకునేవాళ్ళు, ఇప్పుడు 200 300 చేస్తున్నాం. మాకు ఏటికి ఎడుతుంది అలాగైతే? ఇప్పుడు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం అటు వెళ్తున్నాం, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపేస్తున్నారు, పోలీసులు ఆపేస్తున్నారు, ఫ్రంట్ సీటింగ్ ఉందని ఫోటోలు తీసేస్తున్నారు, మామూలుగా లోడ్ ఎక్కువైందనేసి ఫోటోలు కూడా వేస్తున్నారు, ఆపేస్తున్నారు, ఇది అడుగుతున్నారు అది అడుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. వీటికే కట్టుకోవాలా? ఈ 200 300 వెళ్ళి అద్దెలు కట్టుకోవాలా? ఫస్టే బాగుండేది. ఫస్ట్లో 2000 3000 అప్పుడు 100 200 పోయినా పర్లేదు అనుకుని ఆటోలు సర్వీసులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు సర్వీసులు చేయడానికి కావట్లేదు, సర్వీసులు లేవు, మొగోలు ఎక్కట్లేదు, ఆటోలు వైపు వెళ్ళిపోతున్నారు, ఆటోలు ఇటు వెళ్తే మొగోలు అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా 200 300 బేరం కట్టుకుందామన్నా ఎవరు రావట్లేదు. ఏం చేస్తామన్నా? ఇప్పుడు 15000 ఇస్తారు, సంవత్సరానికి 15000 ఇస్తున్నాడు, కానీ నెలకు 15000 ఇస్తున్నాడా? నెలకు 15000 ఇచ్చినా మాకు చాలు. ఆ నెలకు 15000 ఇచ్చినా మాకు చాలు. అలాగే సంవత్సరానికి 15000 ఇస్తే రోజుకి రూపాయితో బతకాలా మేము? దేనికి పనికి వస్తే? ఆ తీసి ఫ్రీ బస్సులు తీసేయడం బెటర్. ఆ ఫ్రీ బస్సులు తీసేస్తే ఇప్పుడు మా సర్వీస్ మేము చేసుకుని బతుకుతాం కదా. దేనికి ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్టాడు మొత్తం? ఇప్పుడు అందరు బతుకుల మీద కొట్టినట్టే. ఎంతోమంది డ్రైవర్లు ఇప్పుడు ఫ్యామిలీతో ఉంటారు. నేనంటే కుర్రోడిని, ఉన్నా లేకపోయినా మేము ఎలాగోలా మేము ఏదో ఒకటి చేస్తాం. ఈ వర్క్ కాకపోతే వేరే వర్క్ అని వెళ్తాం. ఇప్పుడు ముసలి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అద్దె ఆటోలు వేసిన వాళ్ళు ఉన్నారు, సొంత ఆటోలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎలా బతుకుతారని? ఫ్యామిలీలు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి. అందరూ బయటికి రావట్లేదు. అంటే ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, లేకపోతే మాట్లాడలేం కదా. అయినా ఒక ఓనర్ మీద 3-4 బళ్ళు ఉన్నాయని, 3-4 బళ్ళు మీద ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే 40-50 బళ్ళు కూడా ఉన్నాయి. 40-50 బళ్ళు కూడా ఉన్నాయి. దాని మీద 30 మంది 40 మంది అద్దెకేసిన వాళ్ళు ఉన్నారు. అద్దెకేసిన వాళ్ళందరూ సంకనాకడమేనా? అద్దెకేసిన వాళ్ళందరూ సంకనాకడమే. ఇంక మరి ఎందుకంటే ఇప్పుడు అద్దెకేసిన వాళ్ళకి డబ్బులు రావు, ఓనర్కి డబ్బులు రావు, ఇంకెవడుకోవడానికి కాదు. అలాగే అద్దె బళ్ళు వేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సొంత బళ్ళు కన్నా అద్దె బళ్ళు వేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అద్దె బండి వేసిన ఇప్పుడు సొంత బండి ఇప్పుడు కంటిన్యూ ఫైనాన్స్ మీద తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అందరూ పేర్ల మీద ఇప్పుడు ఆటోలు వదిలేయట్లేదు కదన్నా. కంటిన్యూ ఫైనాన్స్ మీద బళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళ పేర్ల మీదకి వెళ్తే 15000 వీళ్ళ పేరు మీదకి వస్తాయా? వాళ్ళు ఇచ్చినా 15000 దేనికి పనికి వస్తాయి? దానికన్నా ఒప్పడం బెటర్ నాకు తెలిసి. అయితే మేమైతే ఒకటేనా, ఫ్రీ బస్సులు తీసేయాలి. ఫ్రీ బస్సులు తీసి నార్మల్గా ఉంచేస్తే చాలు.